నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ పెసరట్టు. ముందుగా దీనికోసము పొట్టు పెసరపప్పుని తీసుకుంటానండి. 1 కప్పుని. పొట్టు పెసరపప్పు మనకి హెల్త్కి చాలా మంచిదండి, అందుకే నేను దీన్నే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ మెంతులు, అలాగే 4 స్పూన్స్ బియ్యంని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టిన పెసరపప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసి దీంట్లోకి ఒక 5-6 అల్లం ముక్కలని, అలాగే కొంచెం జీలకర్రని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా 2 పచ్చిమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం పెసరపప్పునంతా ఫైన్గా పేస్ట్ చేసి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనము టేస్ట్కి తగినంత సాల్ట్ని తీసుకొని పెసరట్టు వేసుకోవడమేనండి, అంతేనండి. తర్వాత ఈ పెసరట్టు మీద మనము కావాలంటే కొంచెం క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్ మాత్రమే వేస్తున్నానండి. ఇది 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మన పెసరట్టు రెడీ అయిపోతుందండి. ఇది కావాలంటే కొత్తిమీర చట్నీతో అయినా తినచ్చండి, కాంబినేషన్ బాగుంటుంది. ఈ చట్నీని నెక్స్ట్ టైము చూపిస్తానండి ఎలా చేయాలో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారని కానీ కామెంట్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.